మాచర్ల మదర్ తెరీసా సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం దుర్గిలో నీజేఎంజే వృద్ధాశ్రమంలో వృద్ధులకు బియ్యము కందిపప్పు వితరణ గావించారు. ఈ వితరణ మదర్ తెరీసా సేవా సమితి సహాధ్యక్షులు కసిరెడ్డి శాంతిరెడ్డి, తల్లిదండ్రులు కసిరెడ్డి వీరారెడ్డి జ్ఞానమ్మల జ్ఞాపకార్థం వృద్ధుల భోజన వసతి నిమిత్తం 50 కేజీల బియ్యం, 10 కేజీల కందిపప్పు ఆశ్రమ నిర్వాహకులు సిస్టర్ సహాయకు అందించారు. ఈ సందర్భంగా సిపీరియర్ సిస్టర్ సహాయ మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు మదర్ తెరీసా సేవా సమితి వారు గత 19 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను కొనియాడుతూ ఈ విధంగానే ప్రతి ఒక్కరూ సమాజ సేవకు పునరంకితం కావాలన్నారు. మదర్ తెరీసా సేవా సమితి ప్రధాన కార్యదర్శి మోరా భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ మరొక అనాథకు చేయూతనిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఈ సమావేశానికి సంస్థ సహాధ్యక్షులు కసిరెడ్డి శాంతిరెడ్డి, గాదె కిరీటిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎర్రబోతుల శ్రీనివాసరావు, కార్యదర్శి జక్కిరెడ్డి చిన్నపరెడ్డి, కొమ్ము కోటేశ్వరరావు, తుమ్మా మర్రెడ్డి, మోపూరి చిన్నపరెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు మరియు ఆశ్రమవాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరం చాలామంది ఇలా వస్తారు, కానీ వాళ్ళ ఇంటిలో ఇలా జరిగినట్టు మా నాన్న చెప్పినట్టు ఫాదర్ గారు మాకు బాగా చేస్తారు. ఫాదర్ ఇంకా ఇట్లా చాలామంది చేస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు మాత్రం కాదు, మన పిల్లలకు, మన పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్. మనం ఇంటిలే మన సెలబ్రేషన్ చేసుకుంటే అది ఒక రకం. ఇట్లా వేరే వాళ్ళని తలుచుకొని వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని కూడా సంతోషపరచడం. మీరు ఇంకా ఇలాగా చాలామంది ఉంటారు, వాళ్ళని కూడా తలుచుకొని హెల్ప్ చేస్తారని మనకు we believe that we continues to help us, remember us, and we continue to pray for all the people who are doing good for others. So thank you sir, thank you for coming on. And now we are మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం ఆశ్రమంలో ఈరోజు మా అమ్మ జ్ఞాపకార్థం, మా నాన్న జ్ఞాపకార్థం బియ్యం, పప్పు ఇవ్వాలని ఆలోచన చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే మా నాన్న అమ్మ జ్ఞాపకార్థం, వాళ్ళ జ్ఞాపకార్థం తెలుసుకుంటూ చేయడం మంచిది. ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా అట్లే చేసుకోవడం మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ నేను రమ్మనగానే వచ్చి ఆహ్వానం మళ్ళించి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శిక్ష గారికి కూడా నమస్కారం. ఎక్కడైతే అన్నార్థులు ఉంటారో, ఎక్కడైతే మరి పేదవాళ్ళు ఉంటారో, ఎక్కడైతే మైనార్టీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కొద్ది గొప్ప సహాయం చేద్దామనేటట్టు ఒక తలంపుతోటి ఆ తల్లి మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకొని ఈరోజు దుర్గి జేఎంజే ఆశ్రమంలో రావడం జరిగింది. ఈ ఆశ్రమంలో మరి ఇదే మండలంలో పనిచేస్తున్నటువంటి ఎక్కడో వృద్ధాశ్రమంలో ఉన్నారు, అటువంటి వారికి మనమన్నా సరే కొంత అండదండగా ఉండటం అనేటిది ఓ సదుద్దేశంతో రావటం జరిగింది. కాబట్టి వాళ్ళ పంచాలనేటువంటిది ప్రతి నెల 2 కార్యక్రమాలు తీసుకొని పంచుతూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాంతిరెడ్డి అన్న గారు పంచుతూ ఉన్నారు. వారికి, వారి తల్లిదండ్రులకి నిజంగా ఆ దేవాతి దేవుడు చక్కగా ఆయురారోగ్యాలు ఇస్తూ చక్కగా సుఖంగా ఆ దేవాతి దేవుడి దగ్గర ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మా శాంతిరెడ్డి అన్న మాటలు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను.